ఆ పొట్టు అంతా తీసేసి చక్కగా బద్దలు చేసి ప్రతి పలుకు కూడా 2 భాగాలుగా చేసుకొని మంచిగా రెడీ చేశారు. ఇప్పుడు ఈ పొట్టుని ఇలా చెరుక్కుంటా ఉంటే ఆ తొక్కంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నీట్గా మనకు పప్పు రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీరు చేయించుకోవచ్చు. ఇలాగ చెరిగినప్పుడు కూడా ఆ గుండ వస్తుంది కదా, అది కూడా మనం పక్కకు తీసేసుకోవాలి. అప్పుడు ఈ పలుకుల్ని నీట్గా రెడీ చేసుకొని ఈ విధంగా మనము తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మరి 1/2 కేజీ పప్పుకి నేను 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. వెంటనే కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకుంటూ ఉంటే బెల్లం అంతా కరిగిపోయి ఇలా తిప్పుకుంటూ చక్కగా కలుపుకుంటూ మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి. పాకం కూడా మనకి తెలియాలండి, జిగురుగా అంటే ఉండ చుట్టినప్పుడు అంటుకునే విధంగా బెల్లం పాకం అయ్యే వరకు చూసుకొని అప్పుడు రెడీ చేసుకున్న